భాజపాలో వేధింపులు భరించలేకపోతున్నా. వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే రాజాసింగ్. ఏమైంది పాపం రాజాసింగ్‌కి చాలా రోజుల నుంచి బీజేపీలో కొంచెం ఫ్రీగా ఉంటున్నట్లు లేడు మనోడు. బీజేపీని ఆ మధ్య బీజేపీ సస్పెండ్ కూడా చేసింది కదా మనోడు. 2014లో పార్టీలో చేరినప్పటి నుండి వేధింపులు భరిస్తున్నా. ఇక భరించలేకపోతున్నా. పార్టీకి అవసరం లేదు వెళ్ళిపో అని చెప్తే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనికి ఇవ్వాలని సూచించగా తాను సూచించిన పేర్లను పార్టీ పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. పార్టీలోని కీలక నేతలను ఫోన్ చేసి అడిగితే ఈ ఎన్నిక విషయం తనకు తెలియదు అంటున్నారు. ఆ జవాబుతో నాపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడింది. నేను ఇప్పటివరకు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్లతో యుద్ధం చేస్తూ వచ్చా. సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగాల్సిన పరిస్థితి ఎదుర్కోవటం దురదృష్టకరం. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచన వ్యక్తిగతం అనేది ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేశారు. నా జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నా. ప్రస్తుతం పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదు. వారి వల్లనే ఈరోజు పార్టీ వెనకబడింది. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాలి, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తుల పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వం రాదు అని ఇండైరెక్ట్గా ఎవరిని వ్యాఖ్యానించి అంటున్నారు రాజాసింగ్ గారు? కిషన్ రెడ్డి గారినా లేకపోతే ఎవరిని? ఏదేమైనా రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి, చాలా సెన్సేషన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎంని ధీటుగా దాటిగా ఎదుర్కొనే నేతల్లో రాజాసింగ్ ఒకళ్ళు. మరి బీజేపీ నుంచి నిజంగానే ఆయనకి సపోర్ట్ రావట్లేదా? ఆ అధ్యక్షుడి విషయంలో ఏం గొడవ జరుగుతుంది? మరి ఇది చిలికి చిలికి గాలివానగా మారి రాజాసింగ్ బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారా అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్గా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.